అట్రాక్టివ్ శాలరీ, లగ్జరీ లైఫ్, సొసైటీలో మంచి పేరు ఇవి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ప్రస్తుతం యూత్ అందరిది ఎయిమ్ ఇదే. కార్పొరేట్ కంపెనీలో జాబ్ కొట్టాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి, బిందాస్గా బతికేయాలి. కానీ ఇదంతా జస్ట్ ఇమాజినేషన్. మెంటల్ టెన్షన్, జాబ్ బోనస్లు, ఇంక్రిమెంట్ల మాదిరిగా హెల్త్ ప్రాబ్లమ్స్, ఇది వాస్తవ సీన్. మరి ఇలా ఎందుకు అవుతుంది? లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఇలా ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తున్నారు? దేశవ్యాప్తంగా కార్పొరేట్ ఉద్యోగుల జీవితాలు కత్తి మీద సాములా తయారయ్యాయి. గత 7-8 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే 42.5% ప్రైవేట్ ఎంప్లాయీస్ లో ఒత్తిడి, ఆందోళన వంటివి 40 నుంచి 45% పెరిగాయని చెబుతున్నాయి రీసెంట్ సర్వేలు. ఈ లెక్కల్లో 6వ స్థానం సంపాదించుకుంది హైదరాబాద్. కార్పొరేట్ ఉద్యోగులు మెయిన్ గా వర్క్ ప్రెజర్ తో ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇండైరెక్ట్ గా తీసుకునే ఆహారంపై ఎఫెక్ట్ చూపెడుతుంది. ఫలితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ కు రెడ్ కార్పెట్ పరిచినట్టు అవుతుంది. కార్పొరేట్ ఎంప్లాయీస్ హెల్త్ ప్రాబ్లమ్స్ కి మరో మెయిన్ రీజన్ షిఫ్ట్ డ్యూటీలు. రెగ్యులర్ గా షిఫ్ట్లు మారుతుండడం వల్ల బాడీ మెకానిజం మొత్తం డిస్టర్బ్ అవుతుంది. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న వారిలో 38.5% ఉద్యోగులు 6 గంటల కన్నా తక్కువగా నిద్రపోతున్నారు. దీనికి తోడు కాఫీ టీలు ఎక్కువగా తాగడం ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది. కార్పొరేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ దొరికే అన్ని రోగాలను బాడీలో పెట్టుకొని తిరుగుతున్నారు ఎంప్లాయీస్. 9% మంది హై బీపీ, 8% మంది డయాబెటీస్, 5.5% ఉద్యోగులు స్పాండిలైటిస్ తో బాధపడుతున్నారు. 4% ఎంప్లాయీస్ హార్ట్ స్ట్రోక్ టెన్షన్ ను గుప్పెట్లో పెట్టుకుని మరీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆస్తమాతో 2.5% మంది, ఆర్థరైటిస్ తో మరో 1.5% మంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఆఫీస్, రెస్టారెంట్స్, పార్టీస్, లేకపోతే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లో చాటింగ్. కానీ ఫిట్నెస్ పై కాన్సంట్రేషన్ మాత్రం నిల్. ఇదే హెల్త్ ప్రాబ్లమ్స్ కు మెయిన్ రీజన్ అని చెబుతున్నారు డాక్టర్స్. ఎంత వర్క్ ప్రెజర్ ఉన్నా రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే దాని నుంచి రిలీఫ్ పొందవచ్చునని అంటున్నారు. అలాగే చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ తో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. కనీసం లైఫ్ పార్ట్నర్ తో సరిగ్గా మాట్లాడలేని సిచ్యువేషన్. దీంతో మెంటల్ డిప్రెషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు సైకాలజిస్టులు. అయితే చాలా మంది ప్రాబ్లమ్స్ ను భరిస్తూ అయినా సరే ఉద్యోగాలు చేస్తున్నారు. సడన్ గా జాబ్ మానేస్తే ఆర్థిక ఇబ్బందులు వస్తాయన్న ఆలోచనతోనే చాలా మంది కార్పొరేట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఉద్యోగం పోతే వాల్యూ పోతుందని, సమాజంలో చులకనైపోతామనే భావనతో అనేక మంది ఎంత ఒత్తిడికి లోనైనా జాబ్ లోనే కంటిన్యూ అవుతున్నారు. ఈ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ దొరకాలంటే ఫిక్స్డ్ టైంలోనే వర్క్ చేయాలంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ఉద్యోగంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే స్ట్రెస్, టెన్షన్ ఉండదని చెబుతున్నారు. ఇందాక స్టోరీలో చూసినట్టుగా ఇక రావడానికి ఆస్కారం ఉన్న రోగాలు అయితే ఏం లేవు. దీనిపైనే మరింత విస్తృతంగా, మరింత లోతుగా మాట్లాడదాం. చర్చలో పాల్గొనేందుకు డాక్టర్ ప్రవీణ్ గారు, సైకాలజిస్ట్, అదేవిధంగా ఐటీ రంగ నిపుణులు లక్ష్మారెడ్డి గారు, ఐటీ రంగ ఉద్యోగి రంజిత్ గారు. ముగ్గురికి గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా రంజిత్ గారు, ఎట్లా ఉంది ఉద్యోగం? బాగుందండి. అదే ఇందాక స్టోరీ చూసారు కదా, ఎట్లుంది అనేది. అంటే అది చూసిన తర్వాత నిజంగా మాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది. అంటే మా తోటి ఉద్యోగులను చూసుకున్నా అంటే ఇప్పుడు పర్సనల్గా నా వరకు వచ్చేసరికి నేను మేబీ అంత స్ట్రెస్ ఫీల్ అవుతలేనేమో, లోన్ అవుతలేమో. కాకపోతే నా తోటి ఉద్యోగులందరూ కూడా ఈ విధమైన స్ట్రెస్కి లోన్ అవుతున్నారని నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే మీరు బాగా యోగాలు, ఎక్సర్సైజ్ రోజు చేస్తారా? స్ట్రెస్ అనేది యోగా ఇది అంటే మీరు అన్నట్టు మన వర్క్ హ్యాబిట్స్ తోటి కూడా మారుతుందండి. అంటే మీరు స్ట్రెస్కి ఎలా లోన్ అవుతారంటే ఒక వర్క్ని, ఒక ప్రెషర్ తీసుకుంటారో దాన్ని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నా వర్క్ వస్తే మేబీ నేను అది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగా మెయింటైన్ చేస్తున్నానేమో. సో నేను మేబీ పాసిబిలిటీ అంత స్ట్రెస్ లోన్ అవుతలేనేమో. కాకపోతే ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ ఉన్నది. ఒత్తిడి లేదా? ఉన్నది. ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే అది ఎలా మనము తీసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి డిఫర్ అవుతుంది ఆ స్ట్రెస్ లెవెల్స్. మీరు ఎట్లా తీసుకుంటున్నారు? నేను ఖచ్చితంగా ఒక స్ట్రెస్కి లోన్ అయినప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే ఆ ఒక్క సిచ్యువేషన్ నుంచి ఎలా నేను తప్పించుకోవచ్చు అన్నది చూస్తాను.
సో బేసికల్గా ఏంటంటే ఎప్పుడు ఆలోచించే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఈ ఈ ఈ యొక్క పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవచ్చు అన్న దాని ప్రకారంగా ఆలోచించి అందులో ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంటాను అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవ్వకుండా ఎట్ ద సేమ్ టైం వర్క్ ప్రొడక్టివిటీ పెంచుకుంటూ ఎట్ ద సేమ్ టైం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఉంచుకుంటూ ఎట్ ద సేమ్ టైం కావాల్సినంత పోషకాహారం తీసుకుంటూ సో ఈ విధంగా నేను కొంచెము మేనేజ్ చేసుకుంటున్నాను కాబట్టి ఐ ఫీల్ ఐఎమ్ నాట్ ఇన్ దట్ పొజిషన్. సేఫ్ జోన్లో ఉన్నారు ప్రస్తుతానికి అయితే ఉన్నాను. లక్ష్మారెడ్డి గారు, ఈ ఇందాక మనం చూసిన స్టోరీలో సుమారుగా 18 రంగాలకు సంబంధించిన వాళ్ళు, 18 రంగాల్లో ఉన్నవాళ్ళు, ఐటీ వాళ్ళు ఉన్నారు, తర్వాత టెలికాం వాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, సేవా రంగం ఉంది, వస్తు సేవల ఉత్పత్తి రంగం ఉంది. ఈ వీటిల్లో ఉన్న ఎంప్లాయీస్లో జనరల్గా ఉండే ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎట్లా వస్తాయి? ఓకే, సో మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎనీ సెక్టర్, ఐటీ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఫార్మా కానీ, అండ్ వీ కెన్ డివైడ్ నో 2 categories. One is employees coming from rural background and employees coming from urban background. సో రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళు నాన్ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో పెరగటం, సో దే నో ఆల్ యాక్టివిటీస్ న్యాచురలీ గ్రోన్ అప్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డయాబెటిక్స్ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఐ ప్రాబ్లం లేదు. సో అంత అరగంట కూడా కొంచెం తక్కువ ఉంటుంది అది రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు. అదే అర్బన్ ఏరియా ఏంటంటే వాళ్ళు బై బార్న్ పొల్యూటెడ్ అండ్ దే ఆర్ లిటిల్ బిట్ ఓవర్ అగ్రెసివ్ కంపేర్ టు రూరల్. సో కాబట్టి మనం రూరల్ అర్బన్ ఏరియా చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎవరైతే రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి హెల్త్ పరంగా చాలా బెటర్. బట్ ఇన్ ద సేమ్ టైమ్లో రూరల్ ఏరియా వాళ్ళకి వచ్చిన వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్ ప్రాబ్లం ఉంటుంది, అదర్ ప్రాబ్లం, ప్రమోషన్కి రావడానికి. అంటే ఇన్ఫీరియారిటీలోనే ఇన్ఫీరియారిటీ ఏముండదు, కానీ ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్, మన లాంగ్వేజ్ కమ్యూనికేషన్. సో దాంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. బట్ హెల్త్ పరంగా వచ్చేసరికి రూరల్ ఏరియా అంటే విలేజెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఐ కేమ్ ఫ్రమ్ విలేజ్, సో దట్ ఐఎమ్ ఫిట్, ఐఎమ్ నాట్ ఓవర్ అగ్రెసివ్. సో కూల్గా జాబ్ చేసుకుంటా ఏం అట్లా రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐ నో స్విమ్మింగ్, ఐ కెన్ రన్ నో ఫాస్టర్ దెన్ ద యంగ్ పీపుల్. సో దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ ఆల్సో ఐ స్టిల్ ఈట్ జోవర్ రోటీ అంటే జొన్న రొట్టె. సో పీపుల్ హ్యావింగ్ టైమ్ టు spend 1 hour in queue Domino pizzas ఆర్ట్కి, they cannot spend half an hour to bring jowar roti or something which are good health. సో ఫ్రూట్స్ కానీ. అండ్ అదర్ ఇంపార్టెంట్ షిఫ్ట్స్ అంటే మీరు అన్నారు చూడండి, మీరు ఇచ్చినప్పుడు స్కూలింగ్లో ఫిక్స్డ్ టైంలో వర్క్ చేయాలి ఎనీ షిఫ్ట్. అండ్ ఒకసారి ఏమో మార్నింగ్ 5 to 2, మళ్ళీ తర్వాత ఈవినింగ్ 6 to 12, మళ్ళీ తర్వాత ఆఫ్టర్నూన్ 12. డిఫరెంట్ షిఫ్ట్ అంటే మన బాడీ అడ్జస్ట్ కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్ షిఫ్ట్లో చేసినా కానీ అండ్ నైట్ షిఫ్ట్లో చేసినా కానీ మెయిన్ వీ హ్యావ్ టు రిమెంబర్ సన్షైన్ విటమిన్ అని ఉంటుంది. ఐటీ ఎంప్లాయీస్కి ఆల్మోస్ట్ 30 to 40% డెఫిషియన్సీ ఉన్నది. అంటే షార్ట్ టర్మ్లో అది ఏం ఎక్కువ ప్రాబ్లం కాదనుకుంటారు. విటమిన్ డి అనేది వెరీ ఇంపార్టెంట్. 40% ఐటీ ఎంప్లాయీస్కు డెఫిషియన్సీ ఉందన్నమాట. దాంతో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. బోన్ హెల్త్ స్పాయిల్ అవుతుంది, హార్ట్ అటాక్, డయాబెటిక్స్, ఇట్ క్రియేట్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. అండ్ మనది ఏంటంటే ఇప్పుడు యూకేలో, కెనడాలో ఏంటంటే వాళ్ళకి సన్షైన్ అది కూడా అర్బన్ రూరల్ తేడా ఉంటుంది. అర్బన్ రూరల్ ఏం లేదు ఇక్కడ. ఒకసారి ఐటీ జాయిన్ అంటే ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు అంతా బిజీ అయిపోతున్నారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కెనడా, యూకే ఏంటంటే కొన్ని జనరేషన్ నుంచి అడ్జస్ట్ అవుతున్నారు వాళ్ళ బాడీ, ఎందుకంటే అక్కడ సన్ రైజ్ ఎక్కువ దొరకదు, సన్షైన్. కానీ మన ఇండియాలో ఆల్ ఆఫ్ సడన్ ఫిజికల్ కండిషన్ వాళ్ళు ఫ్రమ్ 10-15 జనరేషన్ వాళ్ళు అడ్జస్టెడ్ దేర్ బాడీ. మనం ఒకేసారి 1 జనరేషన్లో అడ్జస్ట్ అవుదామంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ చేయాలంటే మన అందరు కూడా గ్లోబల్ టీంలో వర్క్ చేయాలి. ఇప్పుడు నేను ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, మా టీం వచ్చి బ్రాజిల్, అర్జెంటీనా, కెనడా అందరూ ఉంటారు. వీ నీడ్ టు అండర్స్టాండ్ దేర్ కల్చర్, వీ నీడ్ టు అండర్స్టాండ్ దేర్ అటిట్యూడ్. మనం ఇట్లనే ఉంటున్నాం, అందరు అట్లే ఉండాలంటే దెన్ విల్ గెట్ నో టెన్షన్స్. వెన్ వీఆర్ వర్కింగ్ విత్ సమ్ కంట్రీ, చైనా కానీ, అర్జెంటీనా కానీ, యూకే కానీ, కెనడా, వాళ్ళ కల్చర్ని అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు, కొంతమంది ఏంటంటే సీరియస్గా మాట్లాడతారు, అది వాళ్ళ కల్చర్. దాంతో మాత్రం మనం ఏంటంటే మనలాగానే అందరు ఉండాలంటే ఉండరు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అవర్ టీమ్ సైకాలజీ, దేర్ అటిట్యూడ్, దేర్ కంట్రీ కల్చర్, then no we will be all right. And other point also, and you are talking very speed, posh English is not important. అంటే అది కూడా బాడీ మీద ప్రభావం చేస్తుంది. ఎందుకంటే ఒకళ్ళు టీమ్ సపోర్ట్ చేయలేదంటే యూ విల్ బి స్పాయిల్డ్ యువర్ టైం. డాక్టర్ గారు అడుగుదాం. అండ్ వన్ మోర్ పాయింట్ ఇంకో వన్ మోర్ పాయింట్, మళ్ళీ టైం ఉంది, మళ్ళీ నెక్స్ట్ అన్ని ఒకసారి చెప్తే మళ్ళీ తర్వాత చెప్పడానికి ఏముండదు. డాక్టర్ గారు వీళ్ళిద్దరు మాట్లాడింది మనం చూసినాం. బహుశా రంజిత్ గారు అంటున్నారు తన లోపల ఇమ్యూనిటీ పవర్, తర్వాత మెంటల్ స్టెబిలిటీ బాగా బలంగా ఉన్నట్టు, అందుకే అన్ని ఓవర్కమ్ చేస్తామని చెప్తున్నారు. మీ దగ్గరికి చాలామంది ఈ రంగంలో పనిచేసిన వాళ్ళు వచ్చి ఉంటారు.
బేసిక్గా ఏ అంశంతో మీ దగ్గరికి వస్తారు? నాకు 80% నా పేషెంట్స్, నేను సైకాట్రిస్ట్ని సైకాలజిస్ట్ని కాదు, 80% నా పేషెంట్స్ ఐటీ రంగం నుంచి వస్తారు. 80%? 80%. 80%లో 28 నుంచి 42 వయసులు ఉన్న వాళ్ళు, 22 నుంచి 28 నుంచి 42 వయసు ఉన్న వాళ్ళు స్టాటిస్టిక్స్ చూస్తూ ఉన్నాము. ఇదివరకు నేను మెడికల్ కాలేజ్ ట్రైన్ అయినప్పుడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు, స్పెషాలిటీ ట్రైనింగ్ అవుతున్నప్పుడు 25 ఏళ్ళ వ్యక్తికి హార్ట్ అటాక్ అనేది చూడడం రేర్. అంటే లైఫ్ టైం మొత్తంలో ఒక డాక్టర్ 25 ఏళ్ళకి హార్ట్ అటాక్ చూస్తాం, కార్డియోవాస్కులర్ ఇన్సిడెంట్ అంటే రేర్ కేసు అది వచ్చిందంటే అందరు మెడికల్ స్టూడెంట్స్ పోయి చూసేవాళ్ళు, అరే ఇంత తొందరగా వచ్చిందేమో అని. ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఉంటుండే. ఇవాళ అపోలోకి పోతే చాలామంది ఉంటారు. ఒక వార్డులో యంగ్ హార్ట్ అటాక్ పేషెంట్స్ మీకు 4-5 ఎట్ ఎనీ గివెన్ టైం ఉంటారు. 35 లోపల స్టెంట్ వేసుకునే వ్యక్తులు చాలా రేర్గా కనిపిస్తుండే. స్టెంట్ వేసుకోవాలంటే 60 దాటాలి, కార్డియక్ స్టెంట్. ఇవాళ పోతే కార్డియక్ లిస్ట్లో 35 కింద ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే బిగ్గెస్ట్ ఐడియా అంటే స్ట్రెస్ అనేది నార్మల్గా అందరికి అవసరం. ఒత్తిడి లేని మనం ముందుకు పోము. ఇవాళ మీరు టైంకి ఉండాలి కాబట్టి ఉన్నారు, లేకపోతే ఇది ఎప్పుడంటే బిందాస్ అనుకుంటే అది ఎప్పుడు లైఫ్ ముందుకు పోదు. కొంచెం ఒత్తిడి మనిషిని ముందుకు పుష్ చేసేయాల్సిన ఒత్తిడి ప్రతి వ్యక్తికి అవసరం. అది ప్రోగ్రెస్కి మనం మనిషి ముందుకు పోవడానికి పనిచేస్తుంది. ఎప్పుడైతే అది ఆటంకంగా మారుతుందో, వెన్ ఇట్ బికమ్స్ ఎ డిస్ట్రెస్. యూస్ట్రెస్ అంటే ప్రోగ్రెసివ్ అనుకొచ్చేది. డిస్ట్రెస్ ఎప్పుడైతే వ్యక్తిని ఆరోగ్యపరంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఇవన్నీ అన్ని స్పియర్స్లో అండ్ ఫ్యామిలీ ఇష్యూస్లో కూడా ఎప్పుడైతే అది అడ్డం పడుతూ ఉంటుందో దెన్ పెథాలజీ మొదలవుతుంది. శారీరకంగానే కాదు, శారీరకంగా సైకోసోమాటిక్ ఇల్నెసెస్ చూసుకుంటే థైరాయిడ్ అందరూ ఏదో జన్యుపరంగా వచ్చేది అనుకుంటారు. ఒక వ్యక్తిని పదే స్ట్రెస్ చేస్తే థైరాయిడ్ ఈజీగా వస్తుంది, డయాబెటీస్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు కొత్త ఎపిడమిక్ ఒబేసిటీ, మీరు అన్నారు 12 గంటలకు పోయి తింటారు. నేను రాత్రి ఎక్కడో లెక్చర్ ఇచ్చి వస్తున్నాను ఐటీ సెక్టర్లో, 11 దాకా పోస్ట్ లెక్చర్ డిన్నర్ అంతా అయిన తర్వాత వస్తుంటే 12:30 హైటెక్ సిటీ దగ్గర చూస్తే అక్కడ అన్ని తిండి జాయింట్స్ అన్ని తెరుచుంటాయి. 12 గంటల 12:30కి మధ్యరాత్రి దాటిపోయిన 12:30కి ఇడ్లీ షాప్, వడా షాప్, స్వీట్ షాప్, ఐస్ క్రీమ్ దుకాణాలు, రోడ్ సైడ్ షాప్స్. అండ్ అక్కడ అది ఫండమెంటల్ అంటే కరువులో ఫుడ్ పంచుతున్నట్టు ఎంత క్రౌడ్ ఉంటుందో అంత క్రౌడ్ ఉంటుంది. అంటే డిసిప్లిన్ అనేది లైఫ్లో సింపుల్ థింగ్స్. అంటే నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, లాస్ట్ టైం నువ్వు 6 గంటలు అన్ఇంటరప్టెడ్ ఎప్పుడు పండుకున్నావు అని అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ నా పేషెంట్ని. ఒక్క పేషెంట్ కూడా ఐటీ వాళ్ళు నాకు లాస్ట్ 6 నెలల్లో పండుకున్న ఆన్సర్ చేసిన ఒక్కరు లేరు. 6 నెలల్లో 6 నెలల్లో 6 గంటలు అన్ఇంటరప్టెడ్ స్లీప్. దెర్ కుడ్ బి. అండ్ ఇంకొక క్వశ్చన్ అడుగుతా, మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ పక్కన పెట్టుకోకుండా లాస్ట్ నెల రోజుల్లో ఎన్నిసార్లు పడుకున్నావు అని అంటారు. 1 వీక్ కంటిన్యూస్గా పండుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్, రంజిత్ గారు చెప్పినట్టుగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ లేదు. అండ్ మనము ఇంట్రెస్టింగ్ ఏమంటే ట్రాన్సిషన్ సొసైటీలో ఉన్నాం, మార్పు జరుగుతున్నటువంటి సమాజంలో ఉన్నాం. గత జనరేషన్లో చూసుకున్న కొత్త జనరేషన్కి వచ్చేసరికి కొత్త రకమైనటువంటి అనుభవం లేనటువంటి ఒత్తిళ్ళు, కొత్త రకమైనటువంటి జీవన శైలి, లైఫ్ స్టైల్ ఇష్యూ చూసుకుంటే, అండ్ కొత్త రకమైనటువంటి బాంధవ్యాలు, రిలేషన్షిప్స్, హ్యూమన్ రిలేషన్షిప్స్. మీరు మీ దగ్గరికి వచ్చే వాళ్ళ కేసులు మీరు అన్నారు 28 ఏళ్ళ వయసున్న వాళ్ళకు గుండెపోటు అంటే పెద్ద అదొక రేర్ కేసు కింద లెక్క. ఇటీవలి కాలంలో ఒక 8-9 ఏళ్ళ నుంచి చూస్తే కనుక ఇప్పటి వరకు తీసుకున్నా సరే, ఒక చిన్న వయసు ఉన్న వాళ్ళు ఇవాళ 18-19 ఏళ్ళు అయినప్పుడే ఐటీలో జాబ్ వస్తుంది, ఏదో ఒకటి జాబ్ వస్తుంది, వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్ ఒక కేసు ఒకటి. ఫస్ట్ వాళ్ళు ఏ సమస్యతో వచ్చి మీతో సార్ మేము ఇట్లా ఫీల్ అవుతున్నాం లేదా మాకు ఇదని ఏ కేసు అన్నా ఉందా మీకు రేర్ అనిపించింది? ఇవాళ చూసిన పేషెంట్ చెప్తాను నేను. అంత దూరం మీ దగ్గరకు వచ్చే ముందు చూసినటువంటి కేసు చెప్తాను. భార్యాభర్తలు ఇద్దరు వచ్చినారు. ఏమి అంటే రోజు గొడవ పడుతున్నారు అనేసి తల్లిదండ్రులు, ఆ పిల్ల తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు తీసుకొని వచ్చినారు. ఎన్నాళ్ళు అయిందంటే 2 ఏళ్ళు అయిందని పెళ్ళయ్యే అని అంటారు. ఫైన్. ఏమి అని అంటే మాకు కంపాటబిలిటీ లేదండి అని అంటున్నారు. ఎందుకు కంపాటబిలిటీ లేదనంటే తల్లిదండ్రులు ఇద్దరు పక్కన ఉండేసి వాళ్ళే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు సార్. ఒకటే ఇంజనీరింగ్ కాలేజ్, ఒక చోట క్యాంపస్ ప్లేస్మెంట్, ఒకటే ఐటీ సెక్టర్, ఐ విల్ నాట్ నేమ్ ద కంపెనీ, ఒకటే కంపెనీలో ఉద్యోగం వచ్చింది, వాళ్ళు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుందామనన్నా వేరే కమ్యూనిటీస్ అయినా మేము ఒప్పుకున్నాం సార్, ఇద్దరు బాగుంటారు, సంతోషంగా ఉంటారు, తెలిసిన వాళ్ళు, ఒకరికొకరు తెలిసిన వాళ్ళు కదా. మరి 2 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు కంపాటబిలిటీ ఇష్యూస్ అంటే ఈయననేమో 9 to 6 ఏదో చేస్తాడంట, ఇంటికి వచ్చేసరికి ఈమె 4 గంటలకు వెళ్ళిపోతుంది, 2 గంటలకు వస్తుంది రాత్రి. అయితే నేను అన్నాను మీరు కలిసి ఎన్నిసార్లు భోజనం చేసినారమ్మా అని అడిగిన. వీళ్ళు కలిసి భోజనం చేసింది లాస్ట్ 1 yearలో ఒక్కసారి కూడా జరగలే. మధ్యలో ఒక పెళ్ళి అయిందంట, వీళ్ళిద్దరు కలిసి పోయినారు ఆ పెళ్ళి, అప్పుడు భోజనం చేసిందంట. 1 yearలో దే డిడ్ంట్ గెట్. అండ్ ఏం చేస్తుంది అని అంటే అమ్మాయి పోస్ట్ ఇట్ ఫ్రిడ్జ్ మీద స్టిక్కర్ పెడుతుంది ఇట్లా,
అన్నం పెట్టిన మైక్రోవేవ్లో వార్మ్ చేసుకో అని స్టిక్కర్ పెడుతుంది ఫ్రిడ్జ్లో. వీడు పోయేటప్పుడు వీడు స్టిక్కర్ పెడతాడు ఈ పిల్లాడు, ఏమంటే వాట్సాప్ మెసేజో ఏదో పెడతారనమాట, ఇవాళ పనామె రాలేదు అని. సో దిస్ ఈస్ ద లైఫ్ వేర్ దెర్ ఇస్ నో కమ్యూనికేషన్. బాంధవ్యాలు కొత్త అవరవడి దొక్కుతున్నాయి. అండ్ ఇంత ఇదిలో అంటే పెద్దవాళ్ళని చూస్తుంటాం, ముందు జనరేషన్ అయ్యిండి వచ్చింది, తల్లిగారింటికి పోతుంది, పోయిన సాయంత్రం అంటే మా ఆయన ఏమి తిన్నాడో ఏమో అని అంటది. పెద్దవాళ్ళని చూసుకుంటే మా ఆయన ఏం తిన్నాడో ఏమో, ఆయనకు వంట రాదు, ఆయన ఏం తిన్నాడో ఏమో, ఎవరు పెడతారో ఇప్పుడు ఆయనకు ఇప్పుడు 8 అయింది ఏం తిన్నాడో అని ఫోన్ చేసి కూడా చెప్తారు, అడుగుతారు ఫోన్ చేసి. యాటిట్యూడ్ లేదు. డొమినో పోతాడులే, డొమినోస్ పిజ్జా ఉన్నది కదా అన్న ఒక యాటిట్యూడ్. సో బాంధవ్యాల్లో బలం పరిచయాలు అంటే ఆ వయసులో ఆ టైంలో ప్రతిదీ ఒక టైంలో కావాలి. ఆ బాంధవ్యం ఏర్పడినప్పుడు తర్వాత కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయి. దాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఈ అబ్బాయికి చాలా యాంగ్జైటీ ఉన్నది. ఏం యాంగ్జైటీ అని అంటే నా బాస్కి నాకు గోల్స్ డెడ్ లైన్స్ ఉన్నాయి, నాకు షిఫ్ట్స్ ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయి, అండ్ నా బాస్ నన్ను కాన్స్టెంట్గా డిఫరెంట్గా చూస్తాడు. ఈ కంటిన్యూస్ ప్రెషర్ ఒకటి అటు నడుస్తూ ఉంటుంది. రెండవది వచ్చేసరికి ఈ అమ్మాయికి ప్రెషర్ అనమాట, వీళ్ళు పెళ్లి చేసుకోవడం లేట్గా చేసుకున్నారు వాళ్ళ ప్రకారం, అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్, తొందరగా పిల్లలు కనాలని ఆమెకు. సో కానీ వర్స్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు కలిసి ఉన్నదే లేదు. సో ఈ కాంప్లెక్స్ కాగ్మర్ ఆఫ్ థింగ్స్ ఎవాల్వ్స్ ఆన్ రొటీన్ బేసిస్. డాక్టర్ గారు చెప్పినట్టుగా నిజంగా ఒక ఫ్యామిలీ ఉదాహరణ అది ఇక్కడ. సో మా మిత్రులలో ఇలాంటి కేసెస్ కూడా చూసాం మేము. వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే 46% ఇప్పుడు జాబ్ రిలేటెడ్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అందులో 46% వర్క్ లోడ్ వల్ల అవుతుందండి. సో ఆ వర్క్ లోడ్కి లోన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు దాన్ని కోపం చేసుకోలేకపోతారు. సో దాన్ని డైరెక్ట్ ఇంపాక్ట్ వచ్చేసేసి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ మీద పడుతుంది. సో ఇప్పుడు చూసినట్టయితే మన ఐటీ రంగంలో డైవర్స్ పర్సంటేజ్ కూడా చాలా విపరీతంగా ఉన్నది వెన్ యూ కంపేర్ టు అదర్ ఇండస్ట్రీస్. ఖచ్చితంగా ఇది వర్క్ లోడ్కి సంబంధించిన ఇష్యూ ఏది. సో కంపెనీస్ కూడా దీన్ని అంగీకరిస్తున్నాయి. సో వాటిని నిర్మూలించడానికని కూడా వాళ్ళు కూడా కొన్ని వింత ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. సో అందులోనే ఒక భాగంగా ఈఐపి అని చెప్పేసి ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒకటి ఉన్నదండి. సో అది ముఖ్య కారణం ఏంటంటే ఈ స్ట్రెస్ ఒత్తిడి వల్ల గురి కాకుండా ఎంప్లాయీస్ని పరిరక్షించుకోవడానికే ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. సో ఇదేముంటుందంటే ఇప్పుడు చెప్పినట్టు నిపుణుల చేత రెగ్యులర్గా వీళ్ళకు 1-to-1 పర్సనల్ పెట్టించేసేసి ఇంటర్వ్యూ పెట్టించేసి కౌన్సిలింగ్ చేయించేసేసి, సో వీళ్ళు అసలు ఎందుకు లోన్ అవుతున్నారు స్ట్రెస్ అంటే ఏ పాయింట్స్ మీద అంటే వర్క్ లోడ్ ఎక్కువ ఉందా ఉంటే సరే వర్క్ లోడ్ ఎలా తగ్గించవచ్చు, ఓకే ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. సరే వర్క్ లోడ్ కాదు ఇంకా ఇతర చాలా కారణాలు ఉండవచ్చు, ఎందుకంటే తోటి వర్కర్స్ తోటి వాళ్ళకి సరిగ్గా ఉండకపోవడం రిలేషన్షిప్స్. సో అది కూడా ఒక కారణం. చాలామంది మూడిగా ఉంటారు. ఎందుకు వాళ్ళ చేతిలో ఎప్పుడు సెల్ ఫోన్ ఉంటుంది, చెవులకు ఇయర్ ఫోన్స్ ఉంటాయి, పక్కన మనిషి ఉన్నా సరే మాట్లాడారు. కనీసం మా బస్సులలో హైదరాబాద్లో వస్తూ పోతూ ఉంటే 100 మంది 100 రకాలుగా మాట్లాడుతుంటారు, నవ్వుతుంటారు. పరిచయం లేకున్నా సరే చిల్లర డబ్బులు లేవంటే చిల్లర తీసి వీళ్ళే ఇస్తారు. కానీ మీరు ఈ ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు పట్టుకుని పోయేవాళ్ళు వాళ్ళ చుట్టుముట్టు ఒక పెద్ద ప్రపంచం ఉన్న గందరగోళం ఉన్న చలనం లేకుండా వెళ్ళిపోతుంటారు. ఎందుకు అట్లా? అంటే ఇప్పుడు చూసినట్టయితే ఐటీ ఇండస్ట్రీ అంటే ఏంటంటే ఒక కూర్చొని చేయాల్సిన ఉద్యోగం అయిపోయిందండి. సో బేసికల్గా వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది. సో వాడు ఇంట్లోకి వెళ్ళి బయలుదేరుతారు, కార్లో కూర్చుంటారు, ఆఫీస్కి వస్తారు, అక్కడ నుండి కూర్చుంటాడు. సో అరౌండ్ 8 to 9 hours హీ విల్ కంటిన్యూస్లీ సిట్. సో మహా అంటే టీ తాగడానికి అలా బయటికి వెళ్తాడు, లేదంటే ఇంత తినడానికి కానీ బయటికి వెళ్తాడు. సో అంత 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 సమయం అంటే ఇప్పుడు రోజుకి అరౌండ్ 8-9 గంటలు మీరు ఒకటే దగ్గర కూర్చుంటే ఖచ్చితంగా ఇలాంటి అవుట్కమ్స్ ఖచ్చితంగా వస్తాయండి. మనతో మాట్లాడేందుకు సందీప్ గారు హైదరాబాద్ నుంచి ఫోన్లలోకి వచ్చారు. సందీప్ గారు, హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఐటీ రంగాలు, రియల్ ఎస్టేటు, టెలికాం, వివిధ సుమారుగా 18 రంగాలు, సేవా రంగం, ఉత్పత్తి రంగం, ఇన్ని రంగాల్లో పనిచేస్తున్న వారు వారి ఒంట్లో దమనలు శిరలతో పాటు వాటిండా పుష్కలంగా రోగాలు కూడా ఉంటున్నాయి అనేది మీరు ఎట్లా చూస్తారు వీటిని? ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఇవాళ తెలంగాణ అంటే ఐటీ ఇండస్ట్రీని మనం తీసుకున్నట్టయితే నిమ్హన్స్ రిపోర్ట్ అని ఒకటి ఉంది. ఇప్పటిదాకా రంజిత్ గారు కూడా ఆ విషయాన్ని చెప్తుండే. ఆ నిమ్హన్స్ రిపోర్ట్ దాని ప్రకారం ఏంటంటే 36% మంది స్ట్రెస్ కి లోనైన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా డివోర్స్ రేషియో హైయెస్ట్ గా ఐటీ ఇండస్ట్రీ నుండే డివోర్స్ రేషియో అన్నది ఉంది. సో
ఇట్లాంటివన్నీ కూడా మనము అంటే కంపెనీస్ కూడా మాక్సిమం ఒక కౌన్సిలింగ్ సెంటర్స్ ని కావచ్చు, అంటే పెద్ద కంపెనీస్ ఇస్తున్నాయి, దట్స్ ఓకే. బట్ చిన్న కంపెనీస్, మిడ్ లెవెల్ కంపెనీస్ కావచ్చు, ఇంకోటి లైక్ చిన్న కంపెనీస్, స్మాల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్స్ట్రాగా కౌన్సిలింగ్ యాక్టివిటీస్ వాళ్ళకి స్ట్రెస్ ని తగ్గించే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. అండ్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తరఫు నుంచి వీ హ్యావ్ ఇనిషియేటెడ్ లైక్ సెమినార్స్ అన్నవి కండక్ట్ చేస్తున్నాం. చాలా మంది కూడా వర్క్ కి ఎడిక్ట్ అయిపోతా ఉన్నారు, సోషల్ విషయాలు ఎవరు కూడా పట్టించుకుంటలేరు. సోషల్ విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే లైక్ వాళ్ళ స్ట్రెస్ ని తగ్గించేది నార్మల్ గా పబ్లిక్ లైఫ్ లో మాక్సిమం ఉంటుంది. ఇప్పటిదాకా డాక్టర్ గారు చెప్తుండే ఏంటంటే ఆయన ఇప్పటిదాకా పేషెంట్ అని చూసినాను. సో హలో హలో సందీప్ గారు, ఎస్ అదే ఇప్పటిదాకా డాక్టర్ గారు కూడా చెప్తుండే అంటే మాక్సిమం ఏంటంటే ఏదైనా బయటికి వెళ్ళడము, అంటే వీకెండ్స్ లా వాళ్ళ ఫ్యామిలీస్ తోని బయటికి వెళ్ళడం కావచ్చు, మ్యారేజెస్ కి బయటికి వెళ్ళడం కావచ్చు, ఇట్లాంటివి కంటిన్యూస్ గా రెగ్యులర్ గా ఉంటే బాగుంటది ఐటీ సెక్టర్ నుండి అన్నది మా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. మీరే క్విక్గా ఏమంటే 2 విషయాలు. ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ మేము ప్రొవైడ్ చేస్తాం లాట్స్ ఆఫ్ కార్పొరేట్ సెక్టర్స్కి. అయితే ఒక అప్టేక్ అని అంటాం, 13,000 ఉన్న ఎంప్లాయీస్ ఉన్న ఒక కంపెనీ ఉంది మా క్లయింట్. అందులోంచి నాకు ఏడాది మొత్తంలో 8 కాల్స్ వస్తాయి. 46% డిప్రెస్డ్ ఉన్నటువంటి, స్ట్రెస్డ్ ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ నుంచి 8 కాల్స్ వస్తాయి ఏడాది మొత్తంలో యూటిలైజేషన్ ఆఫ్ ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, ఇంక్లూడింగ్ యువర్ ఓన్ ఆర్గనైజేషన్ ప్రాబ్లీ అండ్ వేరియస్ అదర్ ఆర్గనైజేషన్స్. ఎందుకంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎంప్లాయీకి ఎంప్లాయర్ మీద ఈ ఇష్యూలో ట్రస్ట్ ఉండదు. నేను కనుక ఫోన్ చేస్తే నేను డిప్రెస్డ్ స్ట్రెస్డ్ ఉన్నాను అంటే నాకు రేపు ఉద్యోగం ఉంటుందా అనేటువంటి పెద్ద ఆందోళన. అంతర్గతంగా భయం ఉంది వాళ్ళకి. అంతర్గతంగా, ఎందుకంటే బిల్లింగ్ వాళ్ళకి పోతుంది కదా, హెచ్ఆర్కి బిల్లింగ్ పోతుంది. So there is this huge mistrust. So utilization of employee assistance program in any organization across the board in India is very low. రెండవది బిగ్గెస్ట్ థింగ్ ఏమంటే డినయల్. ప్రతి వ్యక్తి ఏమంటాడంటే నా పక్కనోనికి అవుతుంది కానీ నాకు రాదు, నాకెప్పుడు హార్ట్ అటాక్ రాదు ఈ స్ట్రెస్తోని, నేను మంచిగానే ఉన్నా, నేను రోజు గంట సేపు ఎక్సర్సైజ్ చేస్తా అనేది. ఫిట్ యంగ్ మ్యాన్, వర్కింగ్ షిఫ్ట్స్, నిద్ర ఒక్కటే, మిగతా అన్ని బాగానే ఉన్నాయి. రోజు గంట సేపు జిమ్లు ఉండే వ్యక్తి నిద్ర ఒక్కటే 4 hours 6 months చేసిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. అదర్వైజ్ ఫిట్, మస్కులర్ ఫిట్ యంగ్ మ్యాన్, అన్ని విషయాలు బాగున్నాయి. వర్క్ పర్ఫార్మెన్స్ బాగుంది, వర్క్ స్ట్రెస్ లేదు, ఏం లేదు. స్లీప్ డెప్రివేషన్ ఒకటి. అండ్ మూడవది, ఈ పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్, లాస్ వేగస్లో క్యాసినో లాగా 24 గంటలు ఇంతే బ్రైట్గా లైటింగ్ ఉంటుంది, డే నైట్ ఉండదు. అంటే వాడు క్యాసినోకి పోతే ఎంతసేపు ఉన్నా కానీ అక్కడనే ఉండాలన్నట్టు ఉంటుంది కదా. పగలు రాత్రి బయట ఏమవుతుందో తెలియనటువంటి వాతావరణం. ఫుడ్ కూడా అక్కడనే ప్రొవైడ్ చేస్తారండి, బయట తినడానికి పోవడానికి కూడా అవకాశం లేనటువంటి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. చీప్ ఫుడ్ అంటే చాలా నామినల్ ప్రైస్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్లు ఉంటే వాడు బయటకు పోయే అవసరం కూడా ఉండదు. సో ఈ వాతావరణం కల్పించేటువంటిది. అండ్ బయట వాతావరణంలో నేను పెళ్ళిళ్ళు, చావులు అన్నీ పోతుంటే ఫ్రీక్వెంట్గా, బంధువులు అయినా కానీ చావులకు పోయిన రోజు నాకు ఎవరు ఐటీ వాళ్ళు కనపడరండి. చచ్చిపోయినప్పుడు హెల్ప్ చేస్తుంటారు కదా, ఐటీ పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. హ్యూమన్ రిలేషన్స్ అంటే అది వైటల్గా అనిపించదేమో అనిపిస్తుంది. డెత్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వెన్ ఇట్ హ్యాపన్స్ ఇన్ ద కమ్యూనిటీ, ఇన్ అండ్ అరౌండ్ యూ. యూ ఫైండ్ వెరీ లిటిల్ ఐటీ పీపుల్. అంటే డెత్ అనే ప్రాసెస్ని మనం అక్నాలెడ్జ్ చేయమా? అది సీరియస్ ఇష్యూ, వాస్తవానికి సీరియస్ అది. వంశీ గారు హైదరాబాద్ నుంచి మనకు ఫోన్ లైన్లోకి వచ్చారండి. గుడ్ ఈవినింగ్ అండి వంశీ గారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్ షో చూస్తున్నారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను ఐటీ జాబ్ చేస్తున్నాను ప్రజెంట్ గా. సో నాకు 4 years ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో. ఓకే. సో మేము కూడా యూజువల్ గా షిఫ్ట్లు చేస్తుంటాం, అంటే మార్నింగ్స్, ఆఫ్టర్నూన్స్, నైట్స్ చేస్తుంటాము. మాకు వీకెండ్స్ ఉద్యోగాలు రావన్నమాట. లైక్ అంటే యూస్ టు వర్క్ ఇన్ వీకెండ్స్, అంటే మాకు థర్స్డే రావచ్చు, వీకెండ్స్ మండే ట్యూస్డే రావచ్చు. సో వీటి వల్ల ఏమవుతుందంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ లైఫ్ లో మిస్ అవుతున్నాం మేము. సో ఇద్దరు ఫ్యామిలీలో లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ జాబ్ చేస్తున్నప్పుడు హస్బెండ్ కి ఒక టైంలో వీకప్స్ వచ్చి వైఫ్ కు వీకప్స్ వస్తుంటాయి, షిఫ్ట్లు ఉంటాయి. దీనివల్ల పర్సనల్ మిస్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ హెవీ కాంపిటీషన్ వల్ల కూడా సో పీపుల్ ఆర్ రెడీ టు టేక్ ది షిఫ్ట్స్ అనమాట. అంటే హెవీ కాంపిటీషన్ వల్ల జాబ్స్ తక్కువ ఉన్నాయి. సో జాబ్ మనం పక్కగా చేయాలన్నప్పుడు ఈ షిఫ్ట్ చేయాలి తప్పదు. ఎక్కువ వర్క్ చేయాలి, 10 hours ఎక్కువ చేయాలి. సో తప్పకుండా పని చేయాలి, ఈ పేరు తట్టుకోవాలి అనే పరిస్థితి వల్ల మనకి ఆల్టరేట్ లేదనమాట. సో ఈ ఆల్టరేషన్ లేకపోవడం వల్ల మనం ఎక్కువ
స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది, అలాంటి పరిస్థితి అయిపోతున్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ బీటెక్, ఎంసీఏ, ఎంబీఎస్ అందరూ కూడా ఐటీ చూస్తారన్నమాట. ఈ ఐటీ ఫీల్డ్ ఒకటే కాకుండా వేరే వాటిని ఎంచుకున్నప్పుడు మన ఐటీ ఫీల్డ్ లో కాంపిటీషన్ లేనప్పుడు మనం కొంచెం ఆబ్వియస్ గా కంపెనీస్ సాలరీ పే చేయడం కానీ ఆల్టర్నేటివ్ చూస్తారు. కానీ ఈ కాంపిటీషన్ వల్ల కంపెనీస్ అనేవి ఎక్కువ మనకి ఇవ్వట్లేదు. అంటే లైక్ షిఫ్ట్ చేస్తే ఇవ్వాల్సిన హెల్త్ కైండ్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఏంటి ప్రొవైడ్ చేయట్లేదు. చిన్న కంపెనీస్ చూసుకుంటే అలాంటివి ప్రొవైడ్ చేయట్లేదు. లైక్ అంటే ఎంఎన్స్ కంపెనీస్ అట్లీస్ట్ మనం నైట్ షిఫ్ట్ చేసామంటే మనీ ఇస్తుంది, ఆ మనీ కూడా ఇవ్వట్లేదు. ఈ కాంపిటీషన్ వల్ల మనకి అయితే మనీ రావట్లేదు, హెల్త్ ఉండట్లేదు, తర్వాత పర్సనల్ లైఫ్ ఉండట్లేదు అనమాట. సో పీపుల్ అనే వాళ్ళు ఏంటంటే ఒక ఐటీ ఫీల్డ్ కాకుండా అన్ని ఫీల్డ్స్ లో కూడా రిమైనింగ్ ఉన్న అన్ని ఫీల్డ్స్ లో కూడా కొంచెం చూడాలి, అన్ని జాబ్స్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం పర్సనల్ లైఫ్ కావాలి. ఒక మనీ అని చూసుకుంటే పర్సనల్ లైఫ్ ఉండదు కదా సార్, వేస్ట్ మనీ చూసుకుంటే పర్సనల్ లైఫ్ ఉండదు. సో సో ఇదంతా ఆలోచించాలి. ఎట్ ది సేమ్ టైం ఐటీ ఫీల్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి. ఓకే అండి వంశీ గారు, థ్యాంక్ యూ. లక్ష్మారెడ్డి గారు, యా ఇప్పుడు వీళ్ళందరి మన డాక్టర్ గారు కానీ రంజిత్ ఇంకా డబ్బులు రావడం లేదు, చేసే పనికి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. అదే ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత యాక్చువల్గా మన వాళ్ళందరూ ఒకటి అర్థం చేసుకోవాలి. హైదరాబాద్లో అన్ని సెక్టర్ల కన్నా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసేది ఐటీఎస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఐటీఎస్కి వచ్చేటోళ్ళు ఓన్లీ ఐటీ క్వాలిఫైడ్ కాదు, సివిల్ వాళ్ళు వస్తున్నారు, మెకానికల్ వాళ్ళు వస్తున్నారు, డిఫరెంట్ ఫీల్డ్ల నుంచి వాళ్ళు అడ్జస్ట్ కానీ టైం అవుతుంది. ఇంకోటి మూడోది ఆలోచన చేయాల్సింది ఏంటంటే అన్ని సెక్టర్ల కన్నా ఫ్రీ టైం ఎక్కువ హాలిడేస్ ఉండే వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్. యావరేజ్ చూసుకుంటే మంత్లీ పనిచేసేది 18 డేస్. అంటే మనకు సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. నేను చెప్పేది 90% ఎంప్లాయీస్ గురించి. సాటర్డే సండే హాలిడే కంపల్సరీ. మళ్ళీ మాకు 10 పబ్లిక్ హాలిడేస్, 22 లీవ్స్ ఉంటాయి. అండ్ సిక్ లీవ్ కౌంట్ లేదు. అదే ఏడాదికి 22 లీవ్స్, 10 హాలిడేస్, సిక్ లీవ్స్ కౌంట్ లేవు. 100 సిక్ లీవ్స్ పెట్టుకున్నా దాన్ని కౌంట్ చేయరు. అంటే ఓవరాల్గా మనం ఏంటంటే 16 to 18 డేసే పని చేస్తాం మంత్లీ. మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉండటం వల్ల ఐటీ మీద ఫోకస్ ఉంది. కానీ ఓవరాల్గా గుడ్ టైం అన్ని సెక్టర్ల కన్నా ఎక్కువ మంచి టైం దొరికేది. ఒత్తిడి ఏం లేదు. ఇప్పుడు ఆయన ఏదో ఫార్మస్యూటికల్, మెకానికల్ చేసి ఇక్కడ వచ్చిందంటే 2 years ఉంటుంది ఒత్తిడి. ఒత్తిడి అంటే ఏ ఫీల్డ్ అయినా మీరు తీసుకోండి, పొలిటికల్ కానీ ఓవర్ అగ్రెసివ్ ఉన్న వాళ్ళు ఉంటారు, నార్మల్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇదేంటంటే డైనామిక్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్. ఒకసారి నేర్చుకుంటే ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీ పర్మనెంట్ ఉండదు. సో దీనికి ఏంటంటే ఎన్ని ఉన్నా కానీ అందరికన్నా ఎక్కువ ఎంజాయ్ చేసేది గుడ్ టైం ఉన్నది ఐటీ ఎంప్లాయీస్, ఫ్రీ టైం. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఏ ఫంక్షన్ పిలిచినా పోతాను, ఎందుకంటే నాకు టైం అట్లా ఉన్నది. సాటర్డే సండే నేను దొరుకుతాను, నేను ఎనీ టైం అంటే లీవ్ తీసుకుంటాను. వేరే సెక్టర్లో కానీ ఇప్పుడు గవర్నమెంట్లో అట్లాంటి పాసిబిలిటీ నిజమేనా? సో ఇప్పుడు ఏంటంటే మాకు 22 హాలిడేస్ అండ్ 12 ఇది ఉన్నది, ప్లస్ సాటర్డే సండే. నేను అనేది కూర్చున్నా, నేను చిన్న చిన్న ఐటీ కంపెనీలు ఉన్నాయి 10-20 మంది, వాటి గురించి చెప్తాను. నేను 90% ఎంప్లాయీస్ గురించి చెప్తాను. అండ్ ఇంకొక పాయింట్ చెప్తాను. ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ ఒక 3 ఫార్ములాలు. ఒకటి ఏంటంటే ఎవ్రీడే 30 minutes వాక్ పోవాలి మార్నింగ్. రెండోది ఏంటంటే రెండో పాయింట్ ఏంటంటే బై 8 PM నైట్ 8 PM తినాలి. ఒక స్లీప్. ఈ 3 గుర్తుంచుకుంటే అన్ని సాల్వ్ అయిపోతాయి ఐటీ ఎనీ సెక్టర్. ఒక విధంగా చెప్పాలంటే ఎస్, నేను కూడా అంగీకరిస్తాను ఏం చెప్తున్నారు. ఎందుకంటే నిజమే, ఇప్పుడు వీక్లీ 2 days మీకు ఆఫ్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎంతసేపు ఐటీ కంపెనీనే చేయాలి, ఐటీ కంపెనీ వల్లనే ఇలా అవుతుంది అని ఎంతసేపు అనడం కంటే పర్సనల్గా ఐటీనే కాదు, 18 రకాల కంపెనీలు, 18 రకాల అవి సిస్టమ్స్. ఒకటి ఐటీ ఒకటేనే కాదు, వీటిలలో ఐటీ కూడా ఒకటి. అవును, ఐటీకే ఎక్కువ ఉన్నది అన్నది ఇవాళ డిస్కషన్ కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు ఐటీకి సంబంధించిన వరకు ఎస్, ఇప్పుడు ఐటీలో మాకు ఖచ్చితంగా మంచి టైం కూడా ఉంటుందండి పర్సనల్ లైఫ్కి చూసుకోవడం. కాకపోతే డాక్టర్ గారు అన్నట్టు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేని ప్రభావం వల్లనే ఇలాంటి ఒత్తిళ్లకు లోనవుతున్నారు. సో అది కనుక ఖచ్చితంగా మనము మంచి మేనేజ్ చేసుకోగలిగినట్లయితే దాని సక్సెస్. లక్ష్మారెడ్డి గారి వ్యూ చాలా రొమాంటిక్ ఉన్నది. అది ఏమంటారంటే పిక్చర్ ఫ్రేమ్ లో పెట్టినట్టున్నది. అట్లా ఉంటే అందరు ఆడతా పాడుతున్నారు, నవ్వుకుంటూ ఉండాలి, ఆడబోతే ఆనందంగా ఉండాలి, పార్టీ చేసుకునే ఎన్వైరన్మెంట్ ఉండాలి. Why is that 45%? NIMHANS is a reputable national organization. They report that 42% are stressed and many are getting separated. వేరే ఇండస్ట్రీస్తో కంపేర్ చేసుకుంటే మరి ఇంత రొమాంటిక్గా ఉంటే నాకు 22 లీవ్స్ నేను చెప్తానండి. 8 గంటలు కాగానే 8 గంటలు కాగానే ఏ ఒక్క ఎంప్లాయీ బయటకి, నేను 8 hours క్లాక్ చేసిన బయటకు వస్తాడు, ఒక్క ఎంప్లాయీ రాడు. నా పక్కనోడు ఉన్నాడు, నా బాస్ ఇంకా ఆఫీస్లో ఉన్నాడు, నేను ఎందుకు బయటకు పోతే మళ్ళీ నాకు నెక్స్ట్ ఉద్యోగం ఉంటుందా అన్న యాంగ్జైటీ. అండ్ average work period for an average employee who's put in 5 years of employment time is more than 10 hours every day. Romantic every day 10 hours average employment అంటే they clock in more than ఏమంటారు వారంలో 50 hours పైన క్లాక్ చేస్తారు. యావరేజ్ 5 years ఎంప్లాయ్మెంట్ పుట్టిన్ చేసిన వాళ్ళు. అంతకంటే ఎక్కువ చేసిన వాళ్ళు వేరీ అవుతుండొచ్చును. కానీ
అది ఇనీషియల్ ఇదిలో మళ్ళీ కన్సిస్టెంట్గా నేను బయటకు పోతే నా పక్కనోడు ఉంటే వానికి ప్రమోషన్ వస్తుందేమో, అప్రైజల్ ఎప్పుడు వస్తుందా, నెక్స్ట్ అప్రైజల్ కోసం కాన్స్టెంట్గా బాస్ని ప్లీజ్ చేసుకుంటే వాడు పోయేదాకా వాడు బయటపడడు. ఇది గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఇదివరకు ఎప్పుడు లేకుండే. ఈ రొమాంటిక్ వ్యూ ఇది డినయల్కి కారణం. ప్రధానంగా మనం ప్రాబ్లమ్ని అక్నాలెడ్జ్ చేయకపోతే సొల్యూషన్ ఎక్కడ వస్తుంది? రొమాంటిక్గా మేము అంతా ఆనందంగా ఉన్నాము అని అనుకుంటే ఇంత డిప్రెషన్ ఎందుకు ఉంటుంది, ఇంత స్ట్రెస్ ఎందుకు ఉంటుంది, ఇంత సెపరేషన్ ఎందుకు ఉంటుంది, ఇంత హార్ట్ అటాక్స్ ఎందుకు ఉంటాయి, ఇంత డయాబెటీస్ ఎందుకు ఉంటుంది, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ దీని నుంచి ఎట్లా బయటపడాలి? ఖచ్చితంగా మీరు మంచి పాయింట్తో స్టార్ట్ చేసిండ్రు. టైంకి పని చేయాలి, టైంకి అనుకోవాలి, టైంకి తినాలి. దట్స్ ఎ గుడ్ స్టార్ట్. మీరు అన్నారు ఏమంటారంటే 8 గంటలకు తినాలి. నేను మళ్ళీ చెప్తున్నా, దగ్గర బంధువులు ఉన్నారు ఇంట్లో, టైంకి తిన్న రోజు అగైన్ ఐ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్ అండి. టైంకి భోజనం చేసినారు, ఆ టైంకి ఇన్ని గంటలు నిద్రపోయినారు అనేది కన్సిస్టెంట్గా. నాకు యూఎస్ క్లయింట్ టార్గెట్స్ ఉన్నాయి. మై క్లయింట్ ఈజ్ ఆన్లైన్ అని అంటే వీళ్ళు బస్సులో కూర్చుంటారు హెడ్ ఫోన్స్ పెట్టుకొని, దే ఆర్ స్టిల్ మెయిలింగ్. బస్సులో కూర్చొని మెయిల్ ఉంటారు, ఇంటికి వచ్చేసి కాన్ కాల్ ఉన్నది అని అంటారు. ఈ కాన్ కాల్ అయిన వర్డ్ ఈ మధ్యలో విన్నాను, కాన్ఫరెన్స్ కాల్ అంట. ఇప్పుడు కాన్ కాల్ ఇవన్నీ నుంచి బయటపడాలంటే తగ్గించుకోవాలని అంటారు. తగ్గించుకోమంటలేను, ఒక వాటర్ షెడ్ సిస్టమ్ ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత ఇది నా టైం. ఉద్యోగం నా జీవితం కాదు, ఉద్యోగం జీవితంలో ఒక భాగం. జీవితమే ఉద్యోగం అని అనుకుంటే ఇక అక్కడికి ఎండ్ అయిపోతుంది. రైట్ సార్, ఓకే సార్. చర్చలో పాల్గొన్నందుకు డాక్టర్ గారు, ప్రవీణ్ గారు, లక్ష్మారెడ్డి గారు, రంజిత్ గారు, ముగ్గురికి థ్యాంక్ యూ అండి. మనిషికి జీవితంలో డబ్బులు అవసరమే. డబ్బులతో పాటు ప్రశాంతమైన జీవితం, ఆరోగ్యం అంతకన్నా అవసరం. అన్ని రకాల టెన్షన్లు తగ్గించుకోండి, హాయిగా జీవించండి. థ్యాంక్ యూ.